మా నాన్నమ్మ ఊరికెళ్ళినప్పుడు మాకైతే ఎంతో ప్రేమతో ఈ కోడి కూర అయితే చేసి పెట్టేదండి. మాకు చాలా ఇష్టమని. తనకు ఓపిక ఉన్నా లేకపోయినా అయితే మా కోసం అయితే చేసేదనమాట. చాలా చాలా అంటే చాలా బాగా చేస్తుంది కూరలైతే. వంటలు చాలా బాగా చేస్తుంది. ఆమె చేసిన కూరలు ఎప్పటికీ మర్చిపోలేము. ఆమె చేసిన కోడి కూర అయితే చేసి చూపిస్తున్నాను నేనైతే. ఫస్ట్ ఒక బాండెల్ పెట్టేసుకొని బాండెల్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆవిడైతే ఇలాగ బాండెళ్ళు ఇలా ఏం చేసేది కదండి, మట్టి కుండలో చేసేవాళ్ళు. వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేసేదన్నమాట. గోంగూర పప్పు అయితే కుండలో చేసేదండి. చాలా అంటే చాలా బాగుండేది. గోంగూర పప్పు, వంకాయ కూర ఇవన్నీ చాలా అంటే చాలా బాగా చేసేదన్నమాట మా నానమ్మ. ఆమె టేస్ట్ ఇప్పటికీ మర్చిపోలేము మేము. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి అయితే ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలన్నీ మంచిగా మెత్తబడాలండి, మంచిగా వేపుకోవాలన్నమాట. ఆ రోజుల్లో ఆ రుచులే వేరే అండి. అసలు ఆ పద్ధతులు చేసే విధానం అయితే చాలా అంటే చాలా బాగుండేదన్నమాట. ఇప్పుడు అన్నీ నాన్ స్టిక్, ఐరన్ కడాయిస్ ఏమేవో వచ్చాయి కదా. అప్పుడైతే మట్టి కుండల్లోనే చేసుకునేవాళ్ళు అనమాట. మట్టి కుండల్లో చేసుకోవడం వల్ల అంత టేస్ట్ వచ్చేది. కొంచెం ఇది సిమ్లో పెట్టేసుకొని మనమైతే ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్ కూడా అయితే ఇప్పుడే వేసేస్తున్నాను నేను. చూడండి, కొంచెం వేగాలండి. వేగాక ఇందులోకి మనమైతే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడే నేను. ఆవిడైతే కలిపి పెడుతుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది మా నాన్నమ్మ అయితే. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అన్నారండి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇక్కడ. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాలండి. ఇలాగా మంచిగా ఫ్రై అయ్యాక ఆయిల్ అంతా కొంచెం పైకి తేలినట్టు వస్తుంది. తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు కట్ చేసేసాను. పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయన్నమాట కరివేపాకు, ఫ్రెష్ ఆకులు, అందుకని కట్ చేసి వేసాను. తోటకూర సైజులో ఉంది ఒక్కొక్క కరివేపాకు అయితే, అందుకని కట్ చేసి వేసాను అనమాట. ఆ కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. కరివేపాకు కూరలో అయితే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇది. ఇవి ఇంకొంచెం లైట్గా వేగనిద్దాము. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అయితే ఇంకొంచెం బాగా ఆయిల్లో హీట్ ఎక్కిద్దాము. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనమాట. ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్లో కొంచెం నువ్వులు, కొంచెం గసగసాలు వేసి గ్రైండ్ చేశాను నేను. అవి మిస్ అయింది, చెప్దామని చెప్తాను. నువ్వులు, గసగసాలు అనమాట. టేబుల్ స్పూన్ వేసి గ్రైండ్ చేసి వేశారనమాట అల్లం తెల్లగడ్డ పేస్ట్లో. తర్వాత కొంచెం అంటే కొంచెము కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసాను. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. పచ్చి కొబ్బరి లేదని కొంచెం అంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతే, ఎక్కువ లేదు కొబ్బరి. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి వేసాను. మంచిగా వేపుకుందాము దీన్ని అయితే. మసాలాని అడుగు పట్టకుండా వేపుకోండి. తర్వాత ఇందులోకి నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కలిపేసుకుందాం దీన్ని అయితే. పొరపాటున హ్యాండిల్ పట్టుకోబోయి దాన్ని పట్టేసుకున్నాను, కాలింది. మంచిగా తిప్పేసుకుందాము. కడాయి కింద అడుగున ఉన్న మసాలాతో సహా గీకుతూ కలుపుకుందాము కర్రీని అయితే.
మీ ఎంతమందికి ఇష్టమండి మీ నానమ్మ అమ్మమ్మలు చేసే కూరలు అంటే? ఎంతమంది టేస్ట్ చేశారో చెప్పండి. తర్వాత మూత పెట్టి 5 to 10 మినిట్స్ అయితే సిమ్లో మగ్గనిచ్చేద్దాము. చూడండి కొంచెం మగ్గిపోయింది. చికెన్లోంచి వాటర్ రావాలండి మంచిగా, ఇంకా వాటర్ అయితే దిగలేదు. ఎందుకు వచ్చిందిలే అని పట్టుకర పట్టుకొని తిప్పుతున్నాను అనమాట. ఇంకా వాటర్ అయితే దిగలేదు. ఇందులోంచి వాటర్ దిగాలన్నమాట. చికెన్లోంచి వాటర్ దిగితే చికెన్ అనేది మంచిగా కుక్ అయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు యాడ్ చేసేస్తాము. కొంచెం ఎక్కువనే వేసుకోండి పసుపు అయితే. పసుపు యాంటీబయాటిక్ అండి, ఎంత ఎక్కువ వేసారు ఏంటి అని అనుకోండి. పసుపు ఎంత తింటే అంత మంచిదన్నమాట. దీన్ని కూడా మంచిగా కలిపేసుకొని ముక్కలకంతా పట్టేటట్టు పసుపుని మొత్తం అయితే వేపేసుకుందాము. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. నేను పెద్దగా మాట్లాడలేకున్నాను ఎందుకంటే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. అందుకని నా వాయిస్ లోగా వస్తుంది. ఈ కొంచెం సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చేద్దాము. కొంచెం పుదీనా వేసేసి తిప్పుకుందాం మళ్ళా. ఒక 2 to 5 మినిట్స్ అయితే ఇట్లా వదిలేద్దామండి. సిమ్లోనే ఇది ఉడుకుతూ ఉంటుంది. తర్వాత ఇందులోకి మనం కర్రీకి సరిపడా కారం కూడా వేస్తున్నాను. త్రీ స్పూన్స్ పడ్డాయండి. నేను చేసేది చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు, చిన్న స్పూన్తో వేస్తున్నాను. పెద్ద స్పూన్ వేసుకునే వాళ్ళైతే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మంచిగా తిప్పేసుకుందాము. నేను కొంచెం స్పైసీ ఎక్కువ కారంగా ఉండే కారం పొడిలే వాడతాను అన్నమాట. మంచిగా వేగిపోతుంది ఇది చూడండి. ఇప్పుడు ఈ చికెన్ ఉడకడానికి చల్ల నీళ్ళు అయితే అస్సలు పోసుకోకండి, వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోస్తేనే మీకు చికెన్లో ఉన్న కమ్మదనము పోకుండా ఉంటుంది. చల్ల నీళ్ళు పోసారంటే చప్పబడిపోతుంది కూర. అందుకనే వేడి వేడి నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. చూడండి, నేను వేడి వేడి నీళ్ళు పోసేసాను ఇక్కడ. చల్లనీళ్ళు పోసారంటే కొంచెం కూర చప్పబడుతుంది. అందుకని నేనైతే వేడి నీళ్ళు పోసాను. చల్లనీళ్ళు పోసుకొని చేసే కూరలు కూడా వేరే ఉన్నాయి, అది వేరేసారి చూపిస్తాను మీకు. చూద్దాము. కర్రీ అయితే ఇంకా కొంచెం ఉడకాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక టమోటా అయితే యాడ్ చేస్తున్నాను. నేను యాడ్ చేసేసి మూత పెట్టేశాను అనమాట మగ్గనికి. తర్వాత కూర అయితే చూడండి సిమ్లో పెట్టి మగ్గనిచ్చేస్తున్నాను. బాగా ఉడుకుతూ ఉంది ఇది. మూత తీసి చూద్దాం. చూడండి, ఇదైతే బాగా ఉడికిపోయిందండి. సైడ్కి అయితే ఆయిల్ వదిలేస్తుంది కదా. ఇంకైతే కూర అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకొకసారి తిప్పేసి కొంచెం వాటర్ అయితే ఉంది కదా, ఇంకొంచెం అయితే వెనకరిద్దాం దీన్ని. చికెన్ ముక్క అయితే ఎంతో మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి.
తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడే నేను చికెన్ మసాలా కూడా వేసేసాను. తర్వాత కొంచెం ధనియాల పొడి అన్నమాట, కొంచెం ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి అండి, పచ్చి ధనియాల పొడి కాదు, వేయించిన ధనియాల పొడి అన్నమాట. ఇదంతా కూరలో కలిపేసుకుందాము మంచిగా. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి బాగా కూరనైతే మగ్గనిచ్చేద్దాము. ఇది బగారా రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మా నానమ్మ బగారా రైస్ చేసేదన్నమాట. మా నానమ్మ భాషలో దాన్ని తిరగమాతన్నం అనేది. మూత పెట్టేసి ఒక 5 to 8 మినిట్స్ అలా ఉంచేద్దాము. తర్వాత చూడండి మొత్తం ఆయిల్ అయితే సైడ్కి వచ్చేసింది కదా. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు అట్లు ఇలా తిప్పుకొని కర్రీని అయితే దింపేసుకోవడమే అండి. కర్రీ అయితే అయిపోయిందనమాట. మా నానమ్మ మాకు ఎంతో ఇష్టంగా చేసి పెట్టిన కోడి కూర అయితే రెడీ అయిపోయింది. మేము హాలిడేస్కి ఊర్లోకి వెళ్ళినప్పుడు మాకు ఇష్టమని ఎక్కువగా చేసేదండి చికెన్ కూర, మటన్ కూర అలాంటివి. చూడు యమ్మీగా రెడీ అయిపోయిందండి మా నానమ్మ చేసిన కోడి కూర అయితే. ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి. నేనైతే ఇంకా వేడి అన్నం పెట్టేసుకొని రెగ్యులర్ అండి నిమ్మకాయ ఆనియన్ పెట్టేసుకొని వేడి అన్నం తినేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఫుల్ లెంత్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి.